ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ హైకోర్టు నూతన సిలబస్ అనేది విడుదల చేసింది. ఏపీ హైకోర్టు ఈ యొక్క నూతన సిలబస్‌ని 2 పార్ట్స్‌గా అయితే డైవర్ట్ చేయడం జరిగిందండి. జిల్లా పోస్టులకు సంబంధించి ఒక రకమైన సిలబస్ విడుదల చేసింది. అదేవిధంగా హైకోర్టు పరిధిలో భర్తీ చేసే పోస్టుల కాదు దానికి సంబంధించి సెపరేట్‌గా సిలబస్ అయితే విడుదల చేసింది. ఏపీ హైకోర్టు ఈ యొక్క జిల్లా కోర్టులకు సంబంధించిన ఏ పోస్టులకు గాను ఈ యొక్క సిలబస్ అయితే విడుదల చేసిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌కు సంబంధించి ఏ పోస్టులకు గాను ఈ యొక్క సిలబస్ అయితే విడుదల చేసిందో దానికి సంబంధించిన ఆ యొక్క పోస్టుల యొక్క వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే 114 పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు, 681 జూనియర్ అసిస్టెంట్, 158 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, 112 ఎగ్జామినర్ పోస్టులు, 209 కాపీ పేస్ట్ జాబ్స్, 20 డ్రైవర్ పోస్టులు, 9 పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్, 439 ప్రాసెస్ సర్వేర్, 1520 సబార్డినేట్ పోస్టులకు గాను ఈ యొక్క సిలబస్ అయితే ఏపీ హైకోర్టు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు వీటికి సంబంధించిన ఏ పోస్టులకు సంబంధించి సపరేట్గా ఏ సిలబస్ అయితే జారీ చేసిందో ఆ యొక్క సిలబస్కు సంబంధించిన వివరాలు ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ప్రజెంట్ చూసుకునే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ యొక్క 4 పోస్టులకు గాను కలిపి ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. టోటల్గా 80 మార్కులకు సంబంధించి పేపర్ అయితే కండక్ట్ చేస్తారు. 40 మార్కులు జనరల్ స్టడీస్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ మీద టోటల్గా 80 మార్కులకు గాను ఈ యొక్క 4 పోస్టులకు గాను ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క 4 పోస్టులకు సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ యొక్క పోస్టులకు సంబంధించి నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. గతంలో విడుదల చేసిన సిలబస్ని బేస్ చేసుకుని ఆ యొక్క వీడియో అయితే చేశాను. ఆ యొక్క సిలబస్ ఇప్పుడు విడుదల చేసిన సిలబస్ ఎటువంటి మార్పు అయితే లేదండి. 100% రెండు ఆ యొక్క సిలబస్ సేమ్ టు సేమ్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనం విడుదల చేసిన లేటెస్ట్ సిలబస్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ప్రజెంట్ చూసుకునే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, భారతీయ కళలు, సంస్కృతి, సాహిత్యం, నృత్యాలకు సంబంధించి ఈ యొక్క చాప్టర్స్ ఉంది మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్సెస్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీద మీ యొక్క జనరల్ స్టడీస్లో ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 మార్కులకు సంబంధించి ఈ యొక్క పేపర్ అయితే ఉంటుంది కదా. ఈ యొక్క 40 మార్కులకు సంబంధించిన సిలబస్ చూసుకుంటే రీడింగ్ కాంప్రమేషన్, ఎర్రర్ స్పోర్టింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్ సెంటెన్స్, జంబుల్ ఓడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్స్ కాంపిటీషన్, పారా కాంపిటీషన్, సైనమోస్, యాంటనిమోస్, ఐడమోస్, పాసెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ యొక్క టోటల్గా జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఈ యొక్క సిలబస్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ప్రీవియస్తో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎవరైతే అటెండ్ అయితే చేశారో దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన చాప్టర్ అయితే ఉందండి. ఆ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సిలబస్ మీరు ప్రిపేర్ చేసుకుంటే దీనికి సింపుల్గా మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ని అటెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ యొక్క బుక్స్ కనుక్కుంటే దానికోసం సపరేట్గా ఈ యొక్క వాటి కోసం బుక్స్ అయితే మీరు సపరేట్గా కొనవలసిన అవసరం లేదు. ఆ యొక్క బుక్స్ ఆధారంగానే ఈ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క ఎగ్జామినర్ పోస్టులు, కాపీ పేస్ట్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ ఈ యొక్క 3 పోస్టులకు గాను ఒకే ఎగ్జామ్ అయితే ఏపీ హైకోర్టు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే టోటల్గా 80 మార్కులకు సంబంధించి ఈ యొక్క పేపర్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ మనం తెలుసుకుంటే సేమ్ టు సేమ్ సిలబస్ అంటే కొద్దిగా మార్పు అయితే ఉంది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ చెప్పుకున్న సిలబస్ దీంట్లో సంబంధించుకుంటే ఇక్కడ జనరల్ సైన్స్ అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొద్ది మార్పులు అయితే ఈ పోస్టుల నుంచి తీసివేయడం జరిగింది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇక్కడ కాంప్రమేషన్స్ 1 ప్యాసేజ్ ఇన్ విచ్ 5 క్వశ్చన్ ఆస్క్డ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సైనమోస్ అండ్ యాంటనిమోస్, స్పెల్లింగ్ ఎర్రర్, స్పోర్టింగ్ ది ఎర్రర్, గ్రామర్, నాన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ వెర్బ్, ప్రొస్పోక్షన్, కంజక్షన్, యూజ్ ఏ అండ్ ది, ఐడమోస్ అండ్ పాసెస్. ఈ యొక్క చాప్టర్స్ మీద మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ప్రిపేర్ అయితే కొనసాగించుకోవాలి.
ఇక థర్డ్ ఫైనల్ చూసుకుంటే ఈ యొక్క డ్రైవర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో లైట్ వెహికల్కి సంబంధించిన ఆ యొక్క పోస్టులు, అదేవిధంగా ప్రాసెస్ సర్వేర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, ఈ యొక్క 3 పోస్టులకు గాను ఒకే ఎగ్జామ్ అయితే ఏపీ హైకోర్టు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ చూసుకొని 3 పార్ట్స్ అయితే ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10 క్వశ్చన్స్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్కులకు సంబంధించి పేపర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సిలబస్ నేను గతంలో చెప్పడం జరిగింది. ఆ యొక్క సిలబస్లో దీంట్లో సిలబస్ ఎటువంటి మార్పు అయితే లేదు. సేమ్ సిలబస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ 3 పోస్టులకు సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10 మార్కులకు సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే ఉంటుంది. సైనమోస్ అండ్ యాంటనిమోస్, స్పెల్లింగ్ ఎర్రర్, ఐడమోస్ అండ్ ప్యాసెస్, ఈ యొక్క చాప్టర్స్ మీద మీకు సిలబస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 30 మార్క్స్కి. కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోజియస్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డిసిజన్ మేకింగ్, స్పేస్ విజువలేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కాంపిటేషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్, ఈ యొక్క 3 చాప్టర్స్ మీద 80 మార్కులకు సంబంధించి పేపర్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు పోస్టులకు సంబంధించి ఏపీ హైకోర్టు నూతన సిలబస్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క సిలబస్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ యొక్క లింక్ ద్వారా ఈ యొక్క పీడిఎఫ్ సిలబస్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది కేవలం జిల్లా కోర్టులకు సంబంధించిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకు మాత్రమే ఈ యొక్క సిలబస్ అయితే ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.